సో డ్రగ్ టెస్ట్ అంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ దానిలో పట్టుబడ్డారు. ఏంటి అసలు అదొక చిన్న నేరము. డ్రగ్ డీలరు, ఆయన మీద ఎన్నో కేసు ఉన్నాయి. చిన్న చెక్ బౌన్స్ కేసు, చీటింగ్ కేసు, అక్కడేదో మర్డర్ కేసు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఎన్నో ఉన్నాయి. రెండో భార్య అది, ఫస్ట్ భార్య అది, పైలట్. అండ్ సమాజానికి ఈయన పాలిటిక్స్ కాదు, సమాజానికి సూట్ కాడు. మీ శిష్యుడు కదా యాక్చువల్లీ, మీరే పాలిటిక్స్. నా శిష్యుడు కాదయ్యా, నన్ను వచ్చి కాన్ చేసిండు. బిగ్గెస్ట్ క్రిమినల్ వాని తండ్రి చిన్న ఉన్నప్పుడునే ట్రైన్ చేసిండు. ఇగో వాని దగ్గర శుద్ధపూసి తిరుగుండు, రోజు వాని సాయం చెయ్యి, వాని నమ్మకం పొందినాక వాన్ని దోకా చెయ్యి. ఇప్పుడు ఆ పుట్టామహేష్ను కూడా అంతే, ఆయన పెద్ద కాంట్రాక్టర్ అంట, వాని బుట్టలు వేసుకున్నాడు, మంచిగా ఇచ్చేసి. తెలియదు, నాకు తెలియదు. అండ్ నాకు ఒక్కటే కోపం, కొందరు ఆయనకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను వాన్ చేయలేదు. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నీ కాన్ఫిడెన్స్ వచ్చాక ఇంకా నేను దొరక అట్లా. అయితే అట్లా వాని ట్రైనింగ్ అట్లా అనమాట, కాన్వెంట్ ట్రైనింగ్ వాని తండ్రి ఇచ్చిండు, వాని తమ్ముడు కూడా అంతే. అప్పుడు బీజేపీతో కూడా టచ్ లోకి వచ్చారు, ఫామ్ హౌస్ దానిలో. యాక్చువల్లీ టచ్ లోకి వచ్చినప్పుడే కేసీఆర్ పసిగట్టి ఆయన్ని బెదిరించి చేశారు అంటారు. అది కేసీఆర్ ఆనిముత్యం కదా. ఇప్పుడు ఏమైనా సిగ్గుంటే సస్పెండ్ చేయాలి. ఇంత కాడికి వచ్చినాక సస్పెండ్ కాదు, టర్మినేట్ తీసేయాలి. ఏదో టెంపరీ సస్పెన్షన్ చేసిందట. ఎందుకంటే ఇగో ఈ నోట్బుక్లలో ఉన్నాయి, నేను చూపెట్టామంటే చూపెడతా. ఈ పంప్లలా, ఈ వాళ్ళలా కేటీఆర్కు ఈ కంపెనీ, ఈ మేనేజర్ ద్వారా ఇంత కమిషన్ వచ్చింది. ఇందులో నేను చూపెట్టమంటే నాకు 5 minutes ఇస్తే డెవలప్ చూపెడతాను, నంబర్లు కూడా చూపెడతాను. ఉందా అంటే వేరే లింక్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? వేరే 200% లింక్స్ ఉన్నాయి, అన్ని డర్టీ లింక్స్. అండ్ అంటే ఎట్లా కేదార్ అనేది అంటారు కదా, కేదార్ లాస్ట్కు కేటీ రామారావే నాకు చెప్పిండు, నువ్వు పోతావు, నా మీద కోపం ఉన్నావు, నాకు నీ మీద కోపం ఉంది, కానీ అన్న వన్ థింగ్ ఏమైనా కానీ నువ్వు నీ పిల్లలను రోహిత్ రెడ్డికి దూరం ఉంచవని అని మంచి అడ్వైజ్ ఇచ్చింది కదా. నీకు తెలియదు ఏం చేస్తుండో అప్పుడు పోయేటప్పుడు లాస్ట్ వర్డ్స్ అదే. కానీ నేను ఇటు వచ్చినాక ఆయన దగ్గర తీసుకున్నాడు రోహిత్ రెడ్డి. అయితే ఆయన ఇంటర్నేషనల్ హవాలా ఎన్నెన్నో ఉన్నాయి. సరే, ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టింది. సో ఆమె బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? తేజస్వి సూర్య ఇండియా పాకిస్తాన్ మాట్లాడితే 8 మంది ఎంపీలు ఉండి 8 పైసలు కూడా తీసుకురాలేదు తెలంగాణకు అంటున్నారు. ఆమెకి ఏం తెలిసి ఏదో ఇప్పుడు ఓబీసీని పట్టుకున్నది, అవకాశవాది, ఏదో అవకాశం ఉంటే ఏదో మాట్లాడాలని న్యూస్ ఉండాలి, పైసలు బోలెడు ఉన్నాయి. మొన్ననే ఒప్పందం అయింది, మళ్ళా చీట్ చేసింది. ఫ్యామిలీ ఒప్పందం అయింది నాకు తెలిసినంత వరకు. ఏంటంటే అప్పుడన్నా నేను టీఆర్ఎస్ పార్టీ తీసి బీఆర్ఎస్ చేసింది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ ఫ్రీ ఉంది, నేను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేను పెడతా అన్నది. అయితే నేను అనుకుంటా వాళ్ళకి భయం మొదలైంది, ఆయనతో ఓట్ స్ప్లిట్ అవుతాయి కదా. అయితే పిలిచి ఫ్యామిలీ ఒప్పందం అయినట్టుంది, 300-400 కోట్లు ఇచ్చినట్టున్నది. అయితే మేము ఒప్పుకున్నట్టున్నది. అందుకే ఈయన మళ్ళా నేను జాగృతి పెడతా అన్నది, మళ్ళా ఎప్పుడు 2-3 వారాల కింద. అండ్ సెటిల్మెంట్ అయినట్టు, ఇంటర్నల్ ఫ్యామిలీ సెటిల్మెంట్. కానీ ఈమెకు తక్కువ తెలివి ఉందా? ఆ సెటిల్మెంట్ అయింది, పైసలు తీసుకొచ్చింది, బయటికి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పెడతా అట్లా అక్కడ చెప్పదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇంకేదో టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. అయితే పెడుతుంది. కేసీఆర్ ఎక్కువ తిట్టినామే, మరమనిషి కేసీఆర్ చుట్టుపక్కల. నేను చూసిన వాటిలో కేసీఆర్ కాదు, కేసీఆర్ చుట్టుపక్కల పెట్టింది. కేసీఆర్ మరమనిషి అయిపోయినాడు, ఆయన రావట్లేదు. ఇదివరకు ఉద్యమంలో ఉన్న కేసీఆర్ కాదు, ఇప్పుడు ఆయన చుట్టూ బందీ అయిపోయినాడు. అదే తిట్టుడు కాదు, చుట్టూ వాళ్ళని తిట్టినట్టు, చుట్టూ వాళ్ళని కొంచెం సరైన వాస్తవమైన చుట్టూ బందీనా లేకపోతే ఆయన స్వతహాగా అట్లనా? ఆయన స్వదాగా వెనకట ఉన్న ఆయన హరీష్ రావు మంచి కాంబినేషనే. కొడుకు బిడ్డ వచ్చి వాళ్ళకి పైసల పిచ్చి ఎక్కువ, ఆస్తుల పిచ్చి ఎక్కువ, రియల్ ఎస్టేట్ పిచ్చి ఎక్కువ, ఇవన్నీ తీసుకొని నాశనం, అహంకారం ఎక్కువ. ఎందుకంటే వీగి వచ్చింది. కేసీఆర్ అన్న కింది నుంచి పైకి వచ్చినోడు అన్ని చూసిండు, వీళ్ళు ఓన్లీ అధికారం చూసిండు, ఇవి చూసిండు, అది చూసిండు. భారతీయ జనతా పార్టీలో హ్యాపీగా ఉన్నారా? మీరే అన్నారు తక్కువ మర్యాద దొరుకుతుంది భారతీయ జనతా పార్టీలో. నాకు మర్యాద అవసరం లేదండి, నాకు వాస్తవంగా మాట్లాడుతాను, నేను మంచిగా మాట్లాడవచ్చు, ఏమంటే అది మాట్లాడవచ్చు. ఇంకోటి నాకు ప్రత్యేకంగా ఏంటంటే చాలా ఫ్రీడమ్. నేను
కొందరు వెనక ముందు కావాలి. నాకు ప్రత్యేకంగా వ్యక్తిగత నేను కిషన్ రెడ్డి గారి ముందరైనా చంద్రశేఖర్ జీ ఉన్నట్టు మాట్లాడవచ్చు. వాళ్ళు తప్పు పట్టరు, ఎందుకంటే వీడు కరెక్ట్ మాట్లాడుతున్నారు. అది ఇక్కడనే ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారంటారు మీరు. నన్ను ఫుట్బాల్ ఆడుతున్నారు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారితో ఎట్లా ఫుట్బాల్ ఆడాలని తెలిసిలా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగాడు, ఫుట్బాల్ మంచిగా ఆడతాడు. మన ఎలక్షన్ మనతోటి ఫుట్బాల్ ఆడుకుంటాడు, మనం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుకోవాలి. కానీ పాత కొత్త ఇష్యూస్ ఉన్నట్టున్నాయి వికారాబాద్ అన్ని దగ్గర ఉంటాయండి. చేవెళ్ళ పార్లమెంట్ లో వికారాబాద్ సెగ్మెంట్ లో వికారాబాద్ కాదు, పాత కొత్త అని అంతటి ఉంటది, అంత తప్పేం లేదు. పాత చేస్తలేరు, మీతో ఏదో గొడవ పెట్టుకుంటున్నారు అని కాదండి. డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. కొన్ని పాత కొత్త అని, కొన్ని మీరు ఉత్తర తెలంగాణ, మీరు కరీంనగర్ వాళ్ళు, నేను ఇది ఎన్నో ఎన్నో ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. ఎంపీలు యూజ్ చేస్తున్నారు. బండి సంజయ్ మంచి యూజ్ చేస్తాడు, ఈటల రాజేందర్ నుంచి, అది అరవింద్ అయితే పైల్వాన్, రఘునందన్. స్టేట్ పార్టీ చేయట్లేదు యాజ్ ఆర్గనైజేషన్. దట్స్ ద మెయిన్ లోపం మన దగ్గర. ఇవన్నీ వేరే పార్టీల కంటే తక్కువ ఉంటాయి. ఏంది పాత కొత్త అనో, లేకుంటే మీ గ్యాంగ్ మా గానో, లేకుంటే ఈ ఎంపీ ఆ ఎంపీ అనో అంతటి ఉంటాయి. ఇంకా వేరే పార్టీలు ఎక్కువ ఉంటాయి. మా మెయిన్ ప్రాబ్లం ఒకటి మీడియా అండ్ సోషల్ మీడియా. కానీ ఈ చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 ప్రతి ఏడాది ఇస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు గుడి పెడితే మీడియాలో వస్తుంది. కవిత అంటుంది, మీరే అన్నారు ఇప్పుడు, కవిత ఏది ఎంపీ ఏం చేస్తలేరని. ఇవన్నీ ప్రచారం చేసుకో. అదే మీడియా అండ్ సోషల్ మీడియా ఇస్ ఆ లోపం. మీ పంచాయతీ గానీ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ అంత బాగా వచ్చినట్లేదు చేవెళ్ళ పార్లమెంట్ ఇంతకుముందు కంటే. ఒక సర్పంచ్ మున్సిపాలిటీ రాలే కదా, మున్సిపాలిటీ కూడా మంచిదే వచ్చినాయి. మున్సిపల్ ఒకటి అంటే మొత్తం మున్సిపాలిటీ కాదు, కౌన్సిలర్స్ ఎక్కువ వచ్చిండ్రు. ఒక కౌన్సిలర్ మీద 4 కౌన్సిలర్లు. తాండూరులో కరెక్ట్. వికారాబాద్ లో కొంచెం ప్రాబ్లం ఉండే, బట్ వికారాబాద్ అంటే వికారాబాద్ అసెంబ్లీలా. తాండూరులో పరిగిలో ముదాలు 0 ఉండే, ఇప్పుడు కూడా 0 ఉన్నాయి. తాండూరులో పెరిగొద్దుండే, పెరగలేదు. వికారాబాద్ లో పెరిగినాయి. ఒక 5-6 ఏండ్రు. అయితే అంతటి కూడా పెరిగినాం మేము. మీరు వికారాబాద్ జిల్లాలో కౌన్సిలర్స్, సర్పంచ్లు 0 ఉన్న దగ్గర 7 మంది 10 మంది అయినరు. నవాబ్పేట 12 మంది సర్పంచ్లు అయినరు. అయితే ఉన్నదానికే 10 కానీ మనం ఎక్కడ తెలంగాణలో వీక్ ఉంటుంది. మేము ఇంతకు ముందు స్ట్రాంగ్ అయినాము. 1-2 ఎంపీలు కూడా వస్తుంది. మీ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మంచిగా కౌన్సిలర్ స్థానాలు బాగానే ఉంటాయి కదా. చాలా ఉంటాయి. షేర్లింగపల్లి, మహేశ్వరం, రాజేంద్ర తప్పక. మీ చేతిలో ఒక 50 ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉంటాయి. 3 సైబరాబాద్, రాజనగర్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూయెన్సీ. కానీ అక్కడ ప్రభుత్వం జరీ మ్యాండరింగ్ అని మా మీద ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. అది మేము కొట్లాడాలి, కానీ డేటా బయటికి వెళ్తలేదు. ఆడ రాజనగర్ల ముస్లిం మెజారిటీ ఉన్న దగ్గర 20,000కు ఒక 25,000 ఒక కౌన్సిలర్. మేమేమో 50,000 ఉన్న దగ్గర మాకు ఒకటే కౌన్సిలర్. అక్కడ 2 కౌన్సిలర్లు ఉండొచ్చు కదా, కోర్టు పోవచ్చు కదా మీరు. అదే ఆ డేటా కోర్టు వస్తానే ఎవిడెన్స్ ఉండాలి. మీరు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇమీడియట్లీ ఎలక్షన్స్ పోతారు. మా కోర్టు పోయే వరకు అది డీలే. వాళ్ళ స్ట్రాటజీ ఉన్నాయి ఇట్లా. ఇప్పుడు చెప్పమండి, ఏవైతేనే మీరు చెప్పమండి, నోటీస్ ఇవ్వమండి, మీకు తప్ప కోర్టు పోతాము. పార్టీలో ఇప్పుడు అధ్యక్ష పదవికి సంబంధించి అంత వివాదం సర్దుమన్నట్టేనా? రామచంద్రరావు నేతృత్వంలో పనిచేస్తున్నారా? చాలా మంది ఆశించారు. బండి సంజయ్ ఆశించారు, ఈటల రాజేందర్ ఆశించారు, ధర్మపురి అరవింద్ ఆశించారు, మీరు కూడా ఆశించారేమో, డికే అరుణ ఆశించారు. మధ్యలో రామచంద్రరావుకు దక్కింది. కోఆపరేట్ చేస్తున్నారు అందరూ. రామచంద్రరావు గారు అందరితో మంచిగా ఉంటారు. అండ్ నాకైతే మంచిగా ఉన్నది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఆర్గనైజేషన్ బేస్డ్ పార్టీ. సమ్ ఆర్గనైజేషన్ అంటే మెనీ సబ్ ఆర్గనైజేషన్. కిసాన్ మోర్చా ఉంటుంది, మైనారిటీ మోర్చా, ఈ మోర్చా, అన్ని సబ్ ఆర్గనైజేషన్స్. అన్నిట్లో కీలకమైంది ఆల్ ఇన్ఫ్లుయెన్సింగ్ సోషల్ మీడియా మంచి లేదు. అండ్ నాకు అదే భయం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 3-4 months అని సరిదిద్దుకుంటే వీఆర్ ఇన్ ట్రబుల్. జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు అయితే మీరు గెలిచే అవకాశం ఉంది. వెరీ గుడ్ అండి. ఇక్కడ ఈ రాజేందర్నే ఇట్లా జెరీమాండరింగ్ సరిహద్దులు ఎట్లా దించిందంటే మొత్తము తీసుకొని అసదుద్దీన్ చేతిలో పెట్టేటట్టున్నారు. అయితే అసదుద్దీన్కు మాకు 1 కోఆపరేటర్ అయితే అసదుద్దీన్కు 2 కోఆపరేటర్లు అయ్యేటట్టు. అయితే తప్పనిసరి కొట్లాడతాము. అండ్ వీ డోంట్ నో ఎప్పుడు రిలీజ్ అవుతుందో.
ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా రెడీ మీ సైడ్ నుంచి అయితే. ఎప్పుడు పెట్టినా 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారా మీ పార్లమెంట్ లో, తయారు చేసుకున్నారా? అంతా తయారు చేసుకోలేదు. నేను ఇప్పటి వరకు 5 అయితే పక్కా ఉన్నారు, ఇంకా 2 ఇది అది చూస్తున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ అయి పెరిగినా సరే రెడీ క్యాండిడేట్స్ వస్తారు. పెరుగుతుందా డీలిమిటేషన్ అవుతుందా 26 తర్వాత అయినా మళ్ళా? బిఎల్ సంతోష్ జీ గారు వచ్చి అడిగారు, బీజేపీ అండ్ ఆల్ పార్టీస్ గ్రో ఆర్గానికలీ అండ్ ఇన్ఆర్గానికలీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ సగం మంది 2/3 మంది వచ్చి మా దగ్గర కలిసిండ్రు. ఇక్కడ కూడా అవుతుండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే వీళ్ళు మంచి వాళ్ళు వస్తే సంతోషం, వెల్కమ్. తీసుకుంటారా? పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం కరెక్టా? ఫిరాయింపులు కాదండి, వాళ్ళు వచ్చి కలుస్తుంటే, మంచోళ్ళు వచ్చి కలుస్తుంటే వద్దు. మంచోళ్ళు ఏదో బఫూన్ గాళ్ళు, డాన్స్లు గిన్స్ నాటకం ఆడేటోళ్ళు, స్టేజ్ మీద చేసేటోళ్ళు, కరప్షన్, ల్యాండ్ గ్రాబింగ్ వస్తే అప్పుడు మాకు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత ఒక్క చేరిక కూడా లేదు కదా. మీరు అంతా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పోయినారు కానీ బీజేపీ రాలేదు. ఒకటే ఒక బాధ, మా జీవన్ రెడ్డి గారు అటు పోయినరు. ఓ మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఓ రెస్పెక్టబుల్ మనిషి అంటే జీవన్ రెడ్డి గారు ఇవాళ రేపున్న రాజకీయాలలో. కాంగ్రెస్ పార్టీ ఆయన నెగ్లెక్ట్ చేసింది, ఆయన వ్యతిరేకం చేసింది, దిక్కు లేక అక్కడ పోయిండు. పోయి టీఆర్ఎస్ కుటుంబ పాలనకు, కరప్షన్, కాళేశ్వరం కట్టిన టీఆర్ఎస్, స్కామ్లు చేసిన టీఆర్ఎస్, రియల్ ఎస్టేట్ స్కామ్లు చేసిన టీఆర్ఎస్. ఎందుకు కాన్ఫిడెన్స్ కలిగించలేకపోతున్నారు బీజేపీ ఆల్టర్నేటివ్ అని? మరి అయితే 2-3 ways. వన్ ఈస్ లీడర్ లెడ్ గ్రోత్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు, కేసీఆర్, దీస్ ఆర్ లీడర్ లెడ్ గ్రోత్. బీజేపీ ఆల్వేస్ లుక్ అట్ గ్రౌండ్ లెవెల్ పార్టీ. సో మేము అంత ఫోకస్ చేయము, బట్ ఫ్రాంక్లీ ఇది ఉండాలని నాకు కూడా నా ప్రైవేట్ ఒపీనియన్. లీడర్ని, మంచి లీడర్ని పిలవాలి అని, అది నాకు. సో విశ్వేశ్వరరెడ్డి గారు ఏమైంది? ఎంపీ అయినారు, 2 సార్లు ఎంపీ అయినారు. సెంట్రల్ మినిస్టరా, పార్టీ ప్రెసిడెంటా, లేదా ముఖ్యమంత్రి? పార్టీ ప్రెసిడెంట్ 200% కాదు. పార్టీ ఇస్తే నేను పార్టీని నాశనం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో మంది నాకంటే చాలా మంచి అవగాహన ఉన్నది అండ్ ఇంట్రెస్ట్ ఉన్నది పాలిటిక్స్. నా ఇంట్రెస్ట్ వేలాది ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈ డిఫెన్స్లో ఉంటుంది, ఈ కాళేశ్వరం మీద ఉంటుంది, ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద ఉంది, తర్వాత కరోనా అప్పుడు అవును. సో ఫర్ దాట్ యూ నీడ్ పర్సన్స్ హూ నోస్ ఎవ్రీబడీస్ హిస్టరీ. అండ్ నేను 10 పేర్లు చెప్తా, ఈ 10 పేర్లు నాకంటే మంచి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూస్తే కొండా వెంకటరంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి చేశారు. సో అట్లా కానీ నాకు వైఫ్ పరంగా చూస్తే పెద్ద బిజినెస్, ఆమె బిజినెస్ ఫిక్కీ అధ్యక్షురాలు కదా. ఫిక్కీ అండ్ G20 ఉమెన్స్ హెడ్ ఉండే ఆల్ ఓవర్ ద వరల్డ్, అపోలో గ్రూప్ సంగీత రెడ్డి. సో ఏ విధంగా చూసినా మీరు దానికి దీనికి సంబంధం లేదు. అని గ్రాండ్ ఫాదర్ కు ఉన్నది, కానీ గ్రాండ్ ఫాదర్ ప్రత్యేకంగా చెప్పింది మీరు ఎవరు కూడా రాజకీయాలకు పోకు. సో వీ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ రాజకీయాలు. 1 full generation. గ్రాండ్ ఫాదర్ కు 7 కొడుకుంటూ ఒక్కరు కూడా రాజకీయాలకు పోలేదు, పోవద్దని చెప్పిండు. మా పెద్ద లీగల్ ఉన్నది, బట్ దట్ హస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. పాలిటిక్స్ మై గ్రాండ్ ఫాదర్ చెన్నారెడ్డి గారు. సెంట్రల్ మినిస్టర్, పార్టీ ప్రెసిడెంట్ ఏది వద్దా? నాకు 2-3 ఉన్నాయి. దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2-3. ఒకటేమో లోకలీ ప్రొడ్యూస్డ్ బయోగ్యాస్, మొత్తం భారతదేశానికి 1,00,000 కోట్లు సేవ్ అవుతాయి. ఎల్పిజి అవసరం లేదు. అది ఇప్పుడు కొత్త పెల్లెట్ గ్యాస్ ఫైర్ ఇది ఉన్నది, అది చేస్తే మోడీ గారు మా ఊరికి వస్తే అదే సాధన. నాకు చీఫ్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా అంతే ఇది, లేకుంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఇది చేయాలి, దేశం మొత్తం ఇది వాడాలి. అది దట్ ఈస్ మై ఫోర్మోస్ట్ ఇంట్రెస్ట్. పర్సనల్ సాటిస్ఫాక్షన్ దాంతోటే పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఇటువంటివి ఉన్నాయి కొన్ని. అండ్ సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ మంత్రి అయితే మేము చూస్తున్నాము, బీజేపీలో సెంట్రల్ ఎస్పెషల్లీ స్టేట్ మంత్రి అయితే నిద్ర పట్టదు. మీరు కిషన్ రెడ్డి గారిని నేనైతే అబ్జర్వ్ చేస్తాను, మొదలు మంచిగా ఫ్రెష్, మంచిగా యంగ్ అనిపించేది, ఇప్పుడు నిద్ర కనబడదు. ఎందుకు? బాగా టెన్షన్ కాదు, పని ఒత్తిడి బాగా. నేను అనుకున్నా 15 గంటలు రోజు పని చేయాలి. ఇక్కడవో అక్కడవో, అక్కడ నార్త్ ఈస్ట్ కో, ఇక్కడ కాశ్మీర్కి ఓ, ఇది చేయి, అక్కడ అది చేయి, ఆ మీటింగ్ అటెండ్ చేయి. మొత్తం లైఫ్, పర్సనల్ లైఫ్ నాశనం అయిపోతుంది. పార్టీ వర్క్ అండ్ పొలిటికల్ వర్క్. అండ్ ఇన్ఫాక్ట్ మంత్రి అయితే పార్టీ అండ్ గవర్నమెంట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పొలిటికల్ వర్క్ తక్కువ ఉంటుంది.
ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్, Thank ఆల్ ది you. బెస్ట్. Nice. సో మొత్తానికి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు ఎంపీగా చాలా హ్యాపీగా ఉన్నాను, పార్టీ అధ్యక్ష పదవి వద్దు, సెంట్రల్ మినిస్టర్ వద్దు, బట్ పర్సనల్ గా దేశానికి ఎంతో కొంత చెయ్యాలి అని ఉంది. అది దేశానికి, ప్రజలకి, రైతులకి, ఎస్పెషల్లీ ఎల్పిజి సెక్టార్లో చాలా రిఫార్మ్ తీసుకురావచ్చు అన్న ఉద్దేశం ఉంది. అది దాని దిశగా తాను కృషి చేస్తానని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి చాలా కీలకంగా చెప్పారు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకుండా, ఈ పవర్ యూసేజ్ లేకుండా ఉంటే గనక రైతు బంధు 12,000 కాదు, ఎకరానికి ₹1,00,000 కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. వరి యూసేజ్ కంటే ఎక్కువగా ఆయిల్ పామ్, మిల్లెట్స్ లాంటి పంటల్ని ఏ ప్రభుత్వాలైనా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డితో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.